ఇది బటర్‌ఫ్లై అన్నమాట. సీతాకోకచిలుక. ఈ వర్క్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఫస్ట్ ట్రిక్ అనేది ఉంటుంది చూడండి. దానికన్నా ముందు ఎవరైతే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి స్టార్టింగ్ ఏంటంటే మీరు కత్తెరతో అనేది ఈ కత్తెర అనేది తీసుకొని నీట్‌గా ఇక్కడ అనేది ఇలా కట్ చేయాలన్నమాట. ఇక్కడ కత్తెరతో జస్ట్ ఇలా కొంచెం కట్ చేయాలి. ఇక్కడ కూడా ఇలా కట్ చేయాలన్నమాట కత్తెరతో. జస్ట్ ఇక్కడ కూడా సేమ్ అనేది కత్తెరతో కొంచెం కట్ చేసుకోవాలి ఇలా. ఇలా హోల్ అనేది వేసుకోవాలి. ఎందుకు నెట్టు అటాచ్ చేస్తాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను స్టార్టింగ్ అనేది నెట్ క్లాత్ అనేది దీని మీద తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చేసి కరెక్ట్గా నెట్ క్లాత్ అనేది ఫిట్ చేస్తున్నాను. మీరు ఒక్క చేత్తోనే చేసుకోవాలి. ఇలా కాటన్ దారం అనేది తీసుకుని కరెక్ట్గా దూరం స్టిచెస్ అనేవి ఇలా వేసుకుంటూ నీట్గా అనేది ఇలా దూరంగా అనేది ఇలా స్టిచెస్ అనేవి కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేసి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. వచ్చిన తర్వాత ఈ రౌండ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు అయిపోయిన తర్వాత చూడండి ఎలా కుట్టాలో చూపిస్తాను. చూడండి ఇలా అనేది ఫిట్టింగ్ అనేది చేసేసి కింద దారం కట్ చేసి పైకి సూదితో లాగేసి ఈ లాక్ చేసేయడం అనమాట. ఇది తర్వాత ఓపెన్ చేయాలి. అది ఎలా ఓపెన్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ చూడండి మీ దగ్గర సన్న జరి ఉంటే పర్లేదు, లేకపోయినా కూడా మీరు ఏదైతే సన్న జరి ఉందో లేకపోతే కాటన్ దారం ఉన్న పింక్ కలర్ అనేది సేమ్ కలర్ అనేది తీసుకుని చేసేయండి. చూడండి ఇలా అనేది చైన్ స్టిచ్ అనేది ఇలా చుట్టూ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్ఫెక్ట్గా అనేది ఇప్పుడు చూడండి ఇదంతా అవుట్లైన్ కుట్టిన చూడండి మీరు నెట్ క్లాత్ అనేది మంచి నెట్ క్లాత్ అనేది వాడండి. ఫస్ట్ ఏంటంటే ఇలా కట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఏదైతే చైన్ స్టిచ్ అనేది వేశారు కదా దాని మీద కట్ వర్క్ అనేది ఇలా కంపల్సరీగా చేసుకుంటూ రావాలి. ఈ రెప్ప అనేది వేరు. నెక్స్ట్ రెప్ప కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలాగే కట్ వర్క్ కూడా అవుట్లైన్ కుట్టేసి ఈ రెప్పకు కూడా ఇలాగే కుట్టుకుంటూ అవుట్లైన్ అనేది కట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పూర్తిగా అనేది చూడండి ఈ దారం అనేది కింద నుంచి కట్ చేసి పెట్టాం కదా, ఇలా పట్టుకుని ఇలా పీకితే ఇలా వచ్చేసిద్ది అనమాట. వచ్చేయంగానే మీరు కత్తెర తీసుకుని నీట్గా అనేది ఆ కత్తెరతో అనేది కట్ చేసేయాలి. కట్ చేసేయడం అంటే అలా ఇలా కాదు, కొంచెం అనేది ఇలా తీసి టైట్ అనేది చేసుకుంటూ ఈ మూల నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివర్లో అనేది ఇలా కూడా మూల అనేది కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా అనేది ఇలా అనేది వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా అనేది ఈ మూలతో సహా కట్ చేసుకుంటూ వచ్చేస్తే పర్ఫెక్ట్గా అనేది ఇది కట్ అయిపోతుంది. ఇలాగే నీట్గా అనేది కట్ చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వస్తేనే ఇది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే మీకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట. కత్తిరి అనేది మంచిది తీసుకుని ఇలా కట్ చేసుకుని నీట్గా చూడండి ఇలా చివరి నుంచి కట్ చేసుకుంటూ ఇలా అనేది ఆ మూల ఏమైనా ఉన్నా పర్లేదు, దాని మీద వర్క్ వచ్చేసిద్ది కాబట్టి ఆ మధ్యలో ఏమైనా మిగిలి ఉన్నా కానీ ఇక్కడ మాత్రం కత్తిరతో నీట్గా ఇదంతా కట్ చేసి తీసేసిన తర్వాత చూపిస్తాను చూడండి. కట్ చేశాను. ఇప్పుడు ఏం వర్క్ వచ్చిందంటే ముందు తిప్పాలన్నమాట. మగ్గాన్ని తిప్పి వెనకాల ఈ క్లాత్ అనేది కట్ చేయాలి. అది ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. చూడండి నెట్ కట్ అయిపోతుంది. జాగ్రత్తగా మీరు స్టార్టింగ్ అనేది నీట్గా కట్ చేయాలి. చేయకపోతే నెట్ అనేది ఇబ్బందిగా కట్ అయిపోయింది అనుకోండి ఒకసారి, వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకనే ఇలా పట్టుకుని నీట్గా ఈ కింద నుంచి అనేది ఇలా కట్ చేస్తున్నాను. ఇలాగే కట్ చేసుకుంటూ వెళ్తే మెల్లింగా అనేది ఇది 100% నీట్గా అయిపోతుంది. చూసారా ఎలా కట్ అవుతుందో చూడండి. ఈ మూల కూడా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను.
చూసారా కట్ అయిపోయింది చూసారా. ఇలాగే అనేది కత్తెరతో అనేది నీట్గా ప్రశాంతం కట్ చేయాలి. టైం పోయినా పర్లేదు, కాకపోతే నీట్గా అనేది కట్ అవ్వాలన్నమాట. ఎందుకు నేను చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, కత్తెర అనేది పొదును ఉండాలి, లేదంటే అది కట్ సరిగ్గా అవ్వదు. అందుకని కత్తెర అనేది పొదును కత్తెర అనేది తీసుకుని నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా అనేది నీట్గా ఈ మూల నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలా కట్ అయిపోతూ ఇలా అంతా కట్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి వెనకాల నుంచి. చూసారా ఎలా కట్ చేస్తున్నాను చూసారా, ఇలా అనేది కట్ చేసేయాలి. చూసారా ఇలా ముక్కలు ముక్కలుగా కత్తెర అనేది పొదును కత్తెర అనేది పెట్టుకుని ఇలా నీట్గా అనేది ముక్క అనేది తీసేసి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదంతా కట్ అయిపోతుంది. వెనకాల మొత్తం క్లీన్ చేసేయాలి. ఇది క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను, ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది. చూసారా ఎలా కట్ చేస్తున్నాను. ఇలా కింద నెట్ అనేది కట్ అవ్వకుండా నీట్గా అనేది ఇలాగే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా ఎలా కట్ చేస్తున్నానో. ముందు మెల్లిగా అంతా క్లీన్ చేసేసి మొత్తం శుభ్రం చేసి కట్ చేసి చూపించేస్తాను. ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది. చూసారు కదా, చూడండి ఈ నెట్ అనేది అటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వర్క్ అనేది మెయిన్ వర్క్ అనేది ఏంటంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి అనేది జరీ అనేది తీసుకోవాలి. తీసుకుని కరెక్ట్గా ఇక్కడ నుంచి చూడండి, కరెక్ట్గా అనేది ఇలా అనేది ఈ పక్క కింద పక్క నెట్టు మీదే కుట్టుకుంటూ రావాలి. ఇలా అనేది కింద నుంచి అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇవి అనేది ఏంటంటే ప్రింట్ అనేది మనం వేసుకుంటే ఎక్కడ తేడా రాదు, కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇలా అనేది వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ చూడండి, ఇక్కడ నేను ఎండ్ నాట్ వేసాను జరీతో. మళ్ళీ ఇక్కడ అనేది ఇక్కడ నుంచి ఇలా తీసి కరెక్ట్గా అనేది ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ అవుట్లైన్ ఎండ్ నాట్ అనేది మళ్ళీ వేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమైపోతుంది. ఇలా అనేది ఇక్కడ నుంచి అనేది కరెక్ట్గా ఇక్కడ నుంచి అనేది మొదలయ్యి ఇలా అనేది కరెక్ట్గా ఇలా మెలుకులుగా మొత్తం అనేది లోపల పక్క కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా మీకు సెట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇలాగే కరెక్ట్గా అనేది ఈ మెలుకులంతా వర్క్ అంతా పైదాకా అనేది వెళ్ళిపోతే ఇవంతా లోపల పక్క ఉన్న వర్క్ అన్నమాట. మీరు కరెక్ట్గా గీసుకుంటేవి లోపల పక్క ప్రింట్ అనేది ముందు ఒక పేపర్ లాగా వేసి పౌడర్ వేసి ప్రింట్ వేసేస్తే అటు ఇటు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కడ ప్రాబ్లం రాదు. ఇలా మెలుకులు అనేవి కంప్లీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీని తర్వాత ఏం వర్క్ వచ్చింది అనేది కంప్లీట్ చేసి చూపించేస్తాను. అటు ఇటు అనేది చూడండి, చివరిదాకా మీకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఏంటంటే ఈ సుత్తి అనేది ఉంటుంది. ఇది కంపల్సరీగా మీరు ఇది పట్టి ఈ పికాక్ అనేది వర్క్ చేయాలి. ఎలా అంటే కొట్టాలన్నమాట. ఏదైతే కొట్టే జరి అది చూసారా షైనింగ్ వచ్చింది చూడండి. కొట్టే కొద్దీ షైనింగ్ వచ్చింది. షైనింగ్ వస్తుందా చూడండి, షైనింగ్ వస్తుంది చూసారా. ఈ పక్క ఆ పక్క తేడా చూసారా, షైనింగ్ అనేది వచ్చింది. ఇక్కడ డార్క్గా ఉంది. కొట్టే కొద్దీ షైనింగ్ వచ్చింది అనమాట. కొంచెం అనేది ఇలా కొట్టేయాలి. చూసారు కదా, షైనింగ్ అనేది వచ్చింది. ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలా కొట్టేస్తాను. చూడండి షైనింగ్ అనేది వచ్చేసింది జరీ మీద కొట్టంగానే. ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి అనేది కరెక్ట్గా కాటన్ దారంతో అనేది ఇలా మూడు వేసేసి ఇలా 2 కుట్లు అనేది వేయాలి. ఈ నెట్ అనేది కొంచెం వదిలేసాను చూసారా, అది కింద వెళ్ళిపోయిద్ది అనమాట. ఇలా అనేది 3 వేసేసి ఇలా ఇటువైపు వచ్చేసి మళ్ళీ ఇక్కడ 2 అనేది వేయాలి. 2 అనేది వేసి కరెక్ట్గా మళ్ళీ అక్కడ 2 కుట్లు వేసి మళ్ళీ ఇలా వచ్చేసి కరెక్ట్గా మళ్ళీ 3 అనేది ఇటువైపు అనేది టైట్ అనేది చేసి ఇలా అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి ఇలాగే 2 అనేది వేసేయాలి. వేసేసి 2 కుట్లు వేయాలి. మళ్ళీ ఇలాగే మొత్తం అలాగే వచ్చింది వర్క్ అంతా. కరెక్ట్గా చూసుకుంటే మీరు ఇలా 3 అనేది వేసేయాలి. వేసేసి ఇదంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చాలా ఈజీ వర్క్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పైకి అనేది కూడా ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా 3 అనేది టైట్లో పెట్టాలి. ఇలా పెట్టి ఇటువైపు అనేది లోపల పక్క అనేది స్టిచ్ వేసి ఇలా హైట్ అనేది చేసుకుంటూ
నీట్గా ఇక్కడ 3 అనేది ఇలా పెట్టుకుంటూ చివరి దాకా అనేది ఇలాగే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. చూడండి ఈ నెట్ అనేది, ఈ నెట్కి ఏంటంటే ఇక్కడ 1, 2 కుట్లు అనేవి కాటన్ దారంతో వేసి ఇలా కళ్ళు అనమాట. ఇవి కళ్ళు అనేది కంపల్సరీగా ఇలా పెట్టి ఇక్కడ జర్దోసి అనేది లైట్గా అనేది కుట్టాలన్నమాట. లైట్గా అనేది ఇలా ఈ కళ్ళు అని చెప్పి తెలియడానికి జస్ట్ ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేస్తే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇలా అనేది కాటన్ దారంతో అనేది కరెక్ట్గా అనేది ఇలా వేసేసి నీట్గా ఇలా తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా ఈ రౌండ్ అనేది, ఈ మెలుకులు అనేవి కరెక్ట్గా ఇక్కడ కూడా రావాలి. ఇలా అనేది చివరి దాకా అనేది ఇటువైపు దీని లోపలికి అనేది ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఎండ్ నాట్ వేసేయాలి. చూడండి ఈ పక్క అంతా అవుట్లైన్ అనేది జర్దోసి అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ అనేది వర్క్ అనేది అయిపోతుంది. చూడండి ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇటువైపు అనేది అవుట్లైన్ అంతా కరెక్ట్గా ఈ జర్దోసి అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ మూల దాకా కూడా సేమ్ సిచ్యువేషన్లో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలాగే అనేది కరెక్ట్గా ఇలా షేప్ అనేది తిప్పుకుంటూ వచ్చేసినప్పుడు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఇలాగే అనేది ఈ మొత్తం అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసేయాలన్నమాట. ఇలా చేసుకుంటూ వచ్చేస్తే డబుల్ అవుట్లైన్ కూడా నెక్స్ట్ దీని మధ్యలో ఏం వచ్చింది అనేది కూడా చూపించేస్తాను. చూడండి ఇలాగే షేపులన్నీ కరెక్ట్గా రెండో వైపు కూడా వచ్చేయాలి. ఫస్ట్ లైన్ వేసిన తర్వాత రెండో లైన్ అనమాట ఈ జర్దోసిది. ఇప్పుడు నెక్స్ట్ అనేది షేప్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలాగే అనేది కరెక్ట్గా ఈ అంతా అనేది కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మీకు అర్థమైపోతుంది. చూడండి ఇలాగే అనేది బీట్స్ అనేది ఒక లైన్ అనేది సెంటర్లో వేసుకుంటూ రావాలి. ఇక్కడ గ్యాప్ అనేది ఇవ్వాలి. మరొకటి అనేది ఇలా వచ్చి కొంచెం అటు ఇటుగా వెళ్ళి మళ్ళీ ఇంకో గ్యాప్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ గ్యాప్ ఎందుకంటే నేను చెప్తాను, దాంట్లో ఏం వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. చూడండి ఒకసారి ఇలా అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ అనేది ఇంకో గ్యాప్ అనేది ఇచ్చేయాలి. ఇచ్చేసి కరెక్ట్గా అనేది ఇలా వచ్చేసి మళ్ళీ ఇక్కడ గ్యాప్ అనేది రావాలి. వచ్చి మళ్ళీ చూడండి ఇక్కడ గ్యాప్ ఇచ్చిన దాంట్లో కొంచెం అనేది ఇలా తిప్పేయాలన్నమాట. జర్దోసి అనేది స్టోన్ అనేది అంటించేటట్లుగా చూడండి ఇక్కడ అనేది ఇలా తిప్పేసి కరెక్ట్గా సెంటర్లో అనేది ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేస్తే ఇక్కడ ఒక స్టోన్ అనేది అతికించేయవచ్చు. ఇప్పుడు చూడండి ఇలాగే అనేది ఒక పూస అనేది పెట్టేయాలి. ఇక్కడ ఒక పూస అనేది పెట్టేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇలాగే వేసేసిన తర్వాత ఇక్కడ ఒక స్టోన్ అనేది రావాలి. ఇక్కడ మళ్ళీ వైట్ పూస అనేది పెట్టేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వచ్చేయాలి. ఇది చూడండి కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఫైనల్గా ఏంటంటే మీకు ఇక్కడ నెట్ మీద 1, 2 కుట్లు కుట్టి ఇలా అనేది కంపల్సరీగా ఈ ఐటమ్ అనేది కుట్టాలన్నమాట. కుట్టేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది ఇలాగ వచ్చేసి ఇక్కడ కూడా ఒకటి అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం వర్క్ వచ్చిందంటే చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ అవుట్లైన్ అనేది ఆనిచ్చి కుట్టాలన్నమాట. కంపల్సరీగా ఈ అవుట్లైన్ కుడితే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కానీ చివర్లో స్టోన్స్ అనేవి అంటించాలి. ఆ స్టోన్స్ ఎలా అంటించాలి అనేది కూడా చూపించేస్తాను మీకు. చూడండి చివరి దాకా మీకు అర్థమైపోతుంది. ఇదంతా అవుట్లైన్ అయిపోనివ్వండి. అయిపోయిన తర్వాత మీకు దీని లుక్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఈ వర్క్ అనేది ఎలా ఉందనేది కూడా జాగ్రత్తగా చివరి వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే త్వరగా అయిపోతుంది. ఒక్క హ్యాండ్ మీద ఒకటి వేసుకుంటే చాలు ఈ బటర్ఫ్లై అనేది. వీడియోని లైక్ చేయండి కంపల్సరీగా. డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ చూడండి. మీకు ఏమైనా అవసరమైన ఐటమ్స్ ఉంటే చక్కగా మీరు తెప్పించుకోవచ్చు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత చూడండి ఒకసారి. చూడండి ఇలా గ్లూ అనేది అంటించాలన్నమాట. ఇక్కడ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ స్టోన్ అనేది వస్తుంది. ఇలాగే అనేది ఈ స్టోన్స్ అనేవి అతికించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట ఇలాగే. ఇప్పుడు చూడండి స్టోన్ అనేది అతికిస్తున్నాను. అతికించిన తర్వాత ఎలా ఉంటుందో వర్క్ అనేది చూడండి. ఇలా అక్కడక్కడ అనేది స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి. మీరు ఈ ఒక్క హ్యాండ్కి ఒకటి వేసుకుంటే చాలు జస్ట్. ఓకేనా. ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే నెట్ అనేది బిగించి ఈ వర్క్ అంతా చేసుకోవడమే చాలా ఈజీ వర్క్ అనమాట. ఈ బటర్ఫ్లై అనేది చాలా మీరు సింపుల్గా ఇలాగే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బీట్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఇక్కడ అనేవి బీట్స్ అనేవి, ఈ బీట్స్ అనేవి ఎక్కువ అనేవి మీరు పెంచుకుంటే అది నిండుగా ఉంటుంది అంతే. కానీ వర్క్ అనేది కుట్టే పద్ధతి ఇదే. ఇక్కడ జర్దోసీలు కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఈ లైన్స్ ఉన్నాయి చూసారా,
ఈ లైన్స్ లెక్కలో మీ జర్దోసి కూడా వేసుకోవచ్చు, ఇంకా నిండుగా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వర్క్ అనేది ఎన్నో వర్క్స్ అనేవి చేసి చూపిస్తుంటాం, ప్రతిదీ కూడా మీకు ఐడియా రావడానికి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా? దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని, నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది, చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి, అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన, డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట, కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.